మనందరికి తెలుసు ఆపరేషన్ బ్లూ స్టార్ జూన్ 1984 జర్నైల్ సింగ్ బింద్రవాలే అనే టెర్రరిస్ట్ ఆధ్వర్యంలో చాలా మంది సిక్ టెర్రరిస్టులు స్వర్ణ దేవాలయంలోకి ఎంటర్ అయిపోయారనమాట. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో ఉన్నారు. వాళ్ళందరూ దాన్ని ఆక్యుపై చేసేసుకుని లోపలే కూర్చుని వెపన్స్ అవన్నీ పెట్టుకుని కూర్చుని మాకు ఖలిస్తాన్ కావాల్సిందే అని చెప్పి పెద్ద పెద్ద డిమాండ్లే చేశారు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు చాలా కఠినంగా ఉండి ఆర్మ్డ్ ఫోర్సెస్ ని దింపి మొత్తం టెర్రరిస్టులందరినీ హతమార్చారనమాట. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఇందిరాగాంధీ గారు తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించారు. ఆవిడ బాడీ గార్డ్ సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ ఆవిడని కాల్చి చంపేశారనమాట. ఏదైతే ఆవిడ ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారో దానికి ప్రతీకారంగా ఆవిడని చంపేశారు. అయితే ఆవిడ ఆపరేషన్ బ్లూ స్టార్ ఆ విధంగా చేయకుండా ఇంకొక విధంగా అంటే ఇంకొక ఆప్షన్స్ ఎంచుకుని ఉండాల్సిందని చెప్పి చిదంబరం గారు అభిప్రాయపడ్డారు. అయితే చాలా మంది అనుకుంటారు ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఆవిడ నిర్ణయం అని. పూర్తిగా ఆవిడ నిర్ణయం కాదు. ఇండియన్ ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. కేవలం ఆవిడ నిర్ణయం కాదని కూడా చిదంబరం గారు చెప్పుకొచ్చారనమాట. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగిన 2-3 సంవత్సరాల తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు స్వర్ణ దేవాలయం దగ్గర ఆపరేషన్ బ్లాక్ థండర్ చేశామని, దానిలో దేవాలయంలోకి ఎంటర్ అవ్వకుండా బయట నుంచే ఈ బ్లాక్ థండర్ చేశామని, దానివల్ల ఇంతగా ప్రతీకారం జరగలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.